తను మసీ అంటే తను యేసు ప్రభువును నమ్ముతాడు. ସେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଥିଲେ, ସେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଥିଲେ. తను ఏ రోజు నుండి నా రూమ్లో వచ్చాడో మరుసటి రోజు నుండి తను ఏం చేశాడో తెలుసా, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ସେ ଯେତେବେଳେ କି ମୋର କକ୍ଷକୁ ଆସିଲେ ସେ ପରଦିନ ଠାରୁ ସେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଆରମ୍ଭ କଲେ. ప్రొద్దున్నే లేచి స్తుతి ఆరాధన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంలో ప్రార్థన చేస్తాడు, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాడు. ସେ ସକାଳେ ଉଠି ଆରାଧନା କରୁଥିଲା, ମଧ୍ୟାହ୍ନ ବେଳେ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲା, ଆଉ ରାତିକି ମୋତେ ଶୋଇବାକୁ ଗଲା ବେଳେ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲା. నాకు చాలా కోపం వచ్చేది. ମୋତେ ବହୁତ ରାଗ ଆସୁଥିଲା. నేను కూడా వీడేంట్రాడు, ఏ କ'ଣ ରେ ମୋ ସହିତ ଆସି ପ୍ରାର୍ଥନା ଗୁଡ଼ାକ କରୁଛି, వీడేంట్రాడు అంటే నాకు ఇష్టం లేదు వీడు ఇలాంటి చేస్తున్నాడు, కానీ ମୋତେ ଇଚ୍ଛା ନାହିଁ ଏହି ପ୍ରକାର କରିବାର. నేను అన్నాను సరే నీ ఇష్టం. ହଉ ରେ ବାବୁ ତୋ ଇଚ୍ଛା ବୋଲି. ఇది మన ఊరు కాదు, ଏହା ଆମର ଗାଁ ନାହିଁ. టెంపరీ అంటే ఒక 6 months వరకు అక్కడ ఉన్నాం, తర్వాత వెళ్ళిపోతాం, వీటితో వేస్ట్ లే, నేనేం పెద్ద పట్టించుకోవద్దు. ଗୋଟେ 6 ମାସ ପାଇଁ ଏଠାକୁ ଆସିଛୁ, ତାପରେ ଚାଲିଯିବା, କିଛି ଧରାଛୁଆଁ କରିବି ନାହିଁ. మీకు విషయం తెలీదు, ଗୋଟେ ବିଷୟ ଆପଣ ఎన్ని ଜାଣିନାହାନ୍ତି. నెలలు అక్కడ ఉన్నామో ఆ అబ్బాయి ప్రతిరోజు నా షర్ట్ ప్యాంట్ అన్నీ ఉతికేవాడు. ଯେତେ ଦିନ ସେହି କକ୍ଷରେ ଆମେ ରହିଥିଲୁ ବା ସେହି ଗାଁରେ ଥିଲୁ, ସେ ମୋର ପ୍ୟାଣ୍ଟ ସାର୍ଟକୁ ସଫା କରୁଥିଲେ. నేను ఆఫీస్ నుండి లేట్ వస్తాను, ఎప్పుడైనా పని మీద ఉండి లేట్ వస్తాను, ଯଦି ଅଫିସରୁ ଯେତେବେଳେ ମୁଁ ଲେଟ୍ରେ ଆସୁଥିବି, లంచ్ తీసి పెట్టేవాడు, ସେତେବେଳେ ମୋ ପାଇଁ ଲଞ୍ଚ ବକ୍ସ ରଖୁଥିଲେ, డిన్నర్ తీసి పెట్టేవాడు, ସେ ଡିନର ମଧ୍ୟ ରଖୁଥିଲେ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేవాడు, ମର୍ଣ୍ଣିଂ ମଧ୍ୟ ଜଳଖିଆ ଆଣୁଥିଲେ. నేను తనకేం చెప్పలేదు, తను ప్రతి సేవ నా కోసం చేశాడు. తను ମୁଁ ତାକୁ କିଛି କହି ନାହିଁ, କିନ୍ତୁ ମୋ ପାଇଁ ସେ ସେବା କରୁଥିଲେ. నాకు ఒక వారం తర్వాత అర్థమైంది ఏంటంటే వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు. ସେ ମୋତେ ଗୋଟେ ସପ୍ତାହ ପରେ ଅର୍ଥ ହେଲା ଯେ ଏ କାହିଁକି ମୋ ପାଇଁ ଏମିତି କରୁଛି. వానికి అవసరం లేదు, ఎందుకంటే నేను వాడిని పెద్దగా మాట్లాడను, వాడు నాతో పెద్దగా మాట్లాడు, ఏంటంటే రూమ్లో పెట్టుకున్నాము అంతే. కానీ ప్రతిరోజు నా కోసం పనిచేసేవాడు. ମୋତେ ଆବଶ୍ୟକ ନଥିଲା, କିନ୍ତୁ ତାଙ୍କୁ ମୁଁ ରୁମ୍ରେ ରଖିଲି, ସେତିକି କଥାବାର୍ତ୍ତା କରୁନଥିଲୁ, କିନ୍ତୁ ମୋ ପାଇଁ ସେ ସବୁଦିନ ସେଇ ପ୍ରକାର କରୁଥିଲା. ఒక్క రోజు కూడా నా మీద కోపడలేదు తను. ମୋ ବିଷୟରେ ସେ ଗୋଟିଏ ଦିନ ମୋତେ ରାଗିଲା ନାହିଁ. నేను అప్పట్లో చాలా చెడ్డగా తిట్టేవాడిని ఎప్పుడైనా కోపం వస్తే, కానీ వాడు నాకు ఒక్క మాట ఎదురు చెప్పలేదు. ଯଦି ମୋତେ ରାଗ ଆସିଗଲା, ବହୁତ ଅଭଦ୍ର ଭାଷାରେ ମୁଁ ଗାଲି ଦେଉଥିଲି. ఒక వారం తర్వాత నేను అనుకున్నాను వీటిలో ఏదో విషయం ఉంది. ଗୋଟିଏ ସପ୍ତାହ ପରେ ଏହାଙ୍କଠାରେ କ'ଣ କି ଗୋଟେ ଅଛି. వారం తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీటిలో ఏదో విషయం ఉంది. ସପ୍ତାହ ପରେ ମୁଁ ଜାଣିଲି ଯେ ଆଠାରେ କିଛି ବିଷୟ ଅଛି. అసలు ఏంటి వీడు, ఎందుకు ఇలా ప్రార్థన చేస్తాడు, ఎందుకు ఇలా వీళ్ళు ఉన్నటువంటి అంటే ఎవరికన్నా ఇప్పుడు తిడతాను ఇతన్ని, ଯଦି ମୁଁ ଏ ଭାଇ ଗାଲି ଦେବି, కోపం వస్తుందా తనకి, ରାଗ ଆସିବ କି, కొట్టలేడు కానీ తిడతాడు, తను కూడా ఏదైనా ఒక చెప్పగలుగుతాడు. ସେ ମାରିପାରିବ ନାହିଁ ସିନା, କିଛି ହେଲେ କହିବ. మార్క్ అనేవాడు ఒక్క రోజు కూడా ఒక మాట అనలేదు. କିନ୍ତୁ ମାର୍କ ବୋଲି ଭାଇ ଗୋଟିଏ ଦିନ ଗୋଟେ କଥା ମୋତେ କହିଲା ନାହିଁ. నాకు అనిపించింది, నా మనసులో ఒక విషయం పడింది, నేను అరే వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, వీడు ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ମୁଁ ସେତେବେଳେ ଭାବିଲି ଯେ ଏ କାହିଁକି ଏମିତି କରୁଛି, କାହାକୁ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରୁଛି, କାହିଁକି ଏ ଶାନ୍ତ ରହୁଛି ବୋଲି ମୁଁ ଭାବିଲି. నేను ధీరే 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 అంటే కొద్దిగా నేను తన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ମୁଁ ତାକୁ ମାନେ ଧୀର ସ୍ଥିର ଭାବରେ ଟିକେ ଅବଜର୍ଭ କରିବାର ଆରମ୍ଭ କଲି. మళ్ళీ మేము కర్నూలు వచ్చేసాము. ପରେ ଆମେ ଆଉ కర్నూలుకు ଆସିଗଲୁ. 2-3 నెలల తర్వాత తను రిజైన్ చేసేసాడు. ସେ 2-3 ମାସ ପରେ ରିଜାଇନ୍ କରିଦେଲା ଜବ୍କୁ. నేను అన్నాను ఏంటి రిజైన్ ఎందుకు చేస్తావురా అన్న. କାହିଁକି ତୁମେ ଇସ୍ତଫା ଦେଇଦେଲ ବୋଲି ମୁଁ କହିଲି. అంటే అన్న నాకు సండే సెలవు కావాలి, కానీ ఇక్కడ సెలవు ఇవ్వరు. ମୋତେ ରବିବାର ଦିନ ଟିକେ ଛୁଟି ମିଳିବାର ଅଛି ଭାଇନା, କିନ୍ତୁ ଏଠାରେ ମିଳୁନାହିଁ. అంటే నీకు ఫస్ట్లో తెలీదా అన్నాను. అంటే ఫస్ట్లో వాళ్ళు చెప్పారు సండే మీకు ଛୁଟି సెలవు ఇస్తాము. ପ୍ରଥମେ ସେମାନେ କହିଲେ ରବିବାର ଦିନ ଆପଣମାନଙ୍କୁ ଛୁଟି ଦିଆଯିବ ବୋଲି. తర్వాత ఏం చేస్తారంటే సండే చుట్టి ఎవరికి లేదని వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. ପରେ రవిବାର ଦିନ କାହାକୁ ଛୁଟି ଦିଆଯିବ ନାହିଁ ବୋଲି କ୍ୟାନ୍ସଲ୍ କରିଦେଲେ. మళ్ళీ నాకు షాక్ తగిలింది ఏంటంటే అరే ఇంత మంచి జాబ్, ఇంత మంచి సాలరీ,
వదిలేసుకొని నువ్వు మళ్ళీ బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? ଏତେ ଭଲ ସାଲେରୀ ଏତେ ଭଲ ଜବ୍ ତୁମେ ଛାଡ଼ି ଦେଇ ପଳେଇ ଯିବ ତାହେଲେ କେମିତି ବଞ୍ଚିବ ବୋଲି ମୁଁ ଭାବିଲି। మంచి డబ్బు వచ్చే సాలరీ వచ్చే జాబ్ ఉంది, మీరు వదిలేసుకుంటారా? ବହୁତ ଭଲ ଟଙ୍କା ମିଳିବ ଯଦି ଚାକିରି ଆମ ఎవరు వదిలేసుకో, କିଏ ଛାଡ଼ିବ ନାହିଁ। ఎంత పెద్ద సేవ ఉండని వదిలేసుకో। କେତେ ବଡ଼ ସେବା ହେଲେ ମଧ୍ୟ ଛାଡ଼ିବ ନାହିଁ। అబ్బాయి సేవ కోసం వదిలేలేదు, କିନ୍ତୁ ଭାଇ ସେବା ପାଇଁ ଛାଡ଼ିଲେ ନାହିଁ। తను నాకు చెప్పేది ఏంటంటే ସେ ମୋତେ କ'ଣ କହିଲା ମାନେ సండే ରବିବାର ଦିନ పరమేశ్వర కా దిన్, ତାହା ପ୍ରଭୁଙ୍କର ଦିନ ଅଟେ, దేవుని దినము। సండే పరమేశ్వర కా దిన్ అంటే ప్రభు యేసు కా దిన్, ఆదివారము దేవుని దినము, దేవుని దినము। రవివార దిన ప్రభువుଙ୍କର దిన। అంటే నేను ఆదివారము మొత్తం ఆదివారము నేను చర్చిలో ఉండాలి, నేను దేవుని సేవ చేయాలి। ମୁଁ ପ୍ରତ୍ୟେକ ରବିବାର ଦିନ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରହିବାର ଅଛି, ପ୍ରଭୁଙ୍କର ସେବା କରିବାର ଅଛି ବୋଲି నాకు మళ్ళీ షాక్ తగిలింది। ମୋତେ ଆଉ ଥରେ ଶକ୍ ଲାଗିଲା। నన్ను వీడంటే ఓకే ఇది ఏంటిది అంటే లైఫ్ ఎవరైనా వేస్ట్ చేసుకుంటారా? କିଏ ହେଲେ ମୋତେ କ'ଣ ଜୀବନକୁ ଏମିତି ବ୍ୟର୍ଥ କରିବେ କି ବୋଲି ଭାବିଲି। తను వదిలేశాడు జాబ్, ସେଇ ଜବ୍କୁ ମାନେ ଚାକିରିକୁ ଛାଡ଼ିଦେଲା। వెళ్తూ వెళ్తూ నాతో ఒక ప్రామిస్ తీసుకున్నాడు। ସେ ଯାଉ ଯାଉ ମୋ ଠାରେ ଗୋଟେ ପ୍ରତିଜ୍ଞା ରଖିଲେ, అన్న నీతో నాకు ప్రామిస్ చేస్తావా అన్న అంటే చెప్పు అన్న। ଭାଇନା ମୋତେ ଗୋଟେ ପ୍ରମିସ୍ କରିବ କି ବୋଲି ପଚାରିଲା। తను ఏం చెప్పాడంటే అన్న ప్లీజ్ నా కోసం ఓ పని చేస్తావా, మీరు ప్రతి సండే నా కోసం వెళ్ళండి, చర్చ్ వెళ్ళండి చాలు। ଭାଇନା ମୋତେ ଗୋଟେ ପ୍ରତିଜ୍ଞା ନିଅନ୍ତୁ, ତୁମେ ପ୍ରତ୍ୟେକ ସଣ୍ଡେ ବା ରବିବାର ଦିନ ଟିକେ ଚର୍ଚ୍ଚ ଯାଆନ୍ତୁ ବୋଲି କହିଲା। అంటే నేను అన్నాను నేను నీలాగా జాబ్ వదిలేను, నేను ఇలాంటివన్నీ చేయను। ମୁଁ ତୁମ ପରି ଜବ୍କୁ ଛାଡ଼ି ଦେଇପାରିବି ନାହିଁ ବାବୁ, ମୁଁ ଯାଇପାରିବି ନାହିଁ ବୋଲି କହିଲି। తను నాకు ఒకటే రిక్వెస్ట్ చేస్తాడు, ସେ ଗୋଟିଏ ହିଁ ରିକ୍ୱେଷ୍ଟ କଲା, సండేలో మీకు ఏ టైంలో దొరుకుతా ఆ టైంలో 1 గంట చర్చ్లో మీరు ତୁମକୁ ରବିବାର ଦିନ କେଉଁ ସମୟ ମିଳେ ସେଇ ମାନେ ସମୟରେ ଆପଣ ଗୋଟେ ଘଣ୍ଟାଟି ହେଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ବିତାନ୍ତୁ ବୋଲି କହିଲା। నేను వాడు వెళ్ళిపోయాడు, నేను మర్చిపోయాను। ମୁଁ ସେ ଗଲା ପରେ ଭୁଲିଗଲି। ఒక వారం తర్వాత నాకు గుర్తొచ్చింది, ଗୋଟେ ସପ୍ତାହ ପରେ ମୋତେ ମନେ ପଡ଼ିଲା। నేను అనుకున్నా రమేష్ ఏదో చెప్పాడు చూద్దాం ఎలా ఉంటుందో। ସେ ଭାଇ କହିଲା ମୁଁ କ'ଣ କି ଦେଖିବି। ఫస్ట్ రోజు నేను వెళ్ళాను చర్చ్లో, ପ୍ରଥମ ଦିନ ମୁଁ ଚର୍ଚ୍ଚକୁ నా ଯାଇଛି, స్వతహాగా నేను వెళ్ళాను, ମୋ ନିଜସ୍ୱ ଭାବରେ ମୁଁ ଗଲି, కూర్చున్నాను, ମୁଁ ବସିଲି। చాలా అలాగే పాస్టర్జీ వచ్చారు, అక్కడ చాలామంది వచ్చారు, స్తుతి ఆరాధన చేశారు, దాని తర్వాత చాలా అలాగే చేశారు ప్రోగ్రామ్ లాగా, ఆరు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోయాను। ପାଳକ ଆଜ୍ଞା ଆସିଲେ, ସେ ଆଉ ତମ ପରି ଅନେକ ଲୋକ ଆସିଲେ, ତାପରେ ସ୍ତୁତି ଆରାଧନା କଲେ, ଆଉ ସେମାନେ ବାକ୍ୟ କହିଲା ପରେ ଚାଲିଗଲେ, ମୁଁ ମଧ୍ୟ ଚାଲିଗଲି। నా జీవితంలో నేను అనుకున్నాను అరే ఏముంది ఇంట్లో, ମୋ ଜୀବନରେ ମୁଁ ଭାବିଲି ଏଠାରେ ଆଉ କ'ଣ ଅଛି, కానీ మీకు తెలీదు ମୁଁ କିଛି ଜାଣିପାରିଲି ନାହିଁ। నా జీవితంలో నాకు తెలియకుండానే యేసుని నేను పిలిచేశాను। ମୁଁ ନ ଜାଣୁନୁ ହିଁ ଯୀଶୁଙ୍କୁ ମୋ ହୃଦୟରେ ମୁଁ ସ୍ୱୀକାର କଲି। నాకు తెలీదు నేను యేసుని పిలిచానని, ମୁଁ ଜାଣିପାରିଲି ନାହିଁ ଯେ ଯୀଶୁଙ୍କୁ ମୋ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେଇଛି। తెలియకుండానే నేను యేసుని పిలిచేశాను, యేసు నా జీవితంలో వచ్చేసాడు। ମୁଁ ନ ଜାଣୁନୁ ହିଁ ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ଡାକିଦେଲି, ମୋ ହୃଦୟରେ ସ୍ଥାନ ଦେଇଦେଲି। ఆ రోజు నుండి ఆ సండే నుండి ఈ సండే వరకు ఒక్క సండే కూడా నేను మిస్ కాలేదు। ସେଇ ଦିନ ଠାରୁ, ସେଇ ରବିବାର ଦିନ ଠାରୁ ଆଜି ରବିବାର ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ప్రతి సండే నేను చర్చిలో వెళ్ళాను, ప్రతి సండే ପ୍ରତ୍ୟେକ ରବିବାର ଦିନ। నాకు ఆరాధన రాలేదు అప్పట్లో, ମୋତେ ସେତେବେଳେ ଆରାଧନା ଆସୁନଥିଲା, పాటలు రాలేదు, ମୋତେ గୀତ ଆସୁନଥିଲା। వెళ్ళాను ఒక కూర్చునేవాడిని, ବସୁଥିଲି ଆସି ଯାଉଥିଲି। అందరు ప్రార్థన చేసేవాళ్ళు, ఏదో చాలా కొత్త కొత్త లాంగ్వేజ్లో పెద్ద పెద్ద భాషలో ప్రార్థన చేసేవాళ్ళు, ଅନେକ ଅନ୍ୟ ଅନ୍ୟ ଭାଷାରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ, ବଡ଼ ବଡ଼ ଲାଙ୍ଗୁଏଜରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। నేను స్వతహాగా వెళ్ళి ମୁଁ కూర్చొని ନିଜସ୍ୱ ଯାଇ ବସିକରି అలాగే జస్ట్ అంటే ఫేస్ టు ఫేస్ అలాగే మాట్లాడుకుంటూ ఉండేవాడిని। ମୁଁ ସେଇ ପ୍ରକାର ଫେସ୍ ଟୁ ଫେସ୍ କଥା ହେଲା ପରି ଯାଇକରି అప్పట్లో నాకు తెలియదు యేసు నా జీవితంలో వచ్చాడని। ସେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଜାଣିନଥିଲି ଯେ ଯୀଶୁ ମୋ ହୃଦୟକୁ ଆସିଛନ୍ତି ବୋଲି। నేను అదేదో అంటారు చూసి, నా జీవితంలో నేను ఆఫీస్ సెలవు తీసుకొని చాలా రోజులు ఉన్నాను, ମୋ ଅଫିସ୍ ଛୁଟି ନେଇକରି ଅନେକ ଦିନ ରହିଥିଲି। సండే నేను ఎప్పుడు సెలవు తీసుకోలేదు, କେବେ ହେଲେ ମୋତେ ସଣ୍ଡେ ମୁଁ ମିସ୍ କଲି ప్రైజ్ గాడ్, సండే నేను ఎప్పుడు సెలవు తీసుకోలేదు, କେବେ ହେଲେ ରବିବାର ଦିନ ମୁଁ ଛୁଟି ନେଇ ନାହିଁ। ప్రభు కా దీనే హో, ପ୍ରଭୁଙ୍କର ଦିନ ତାହା ଅଟେ। అభి ఆజ్ ఈ రోజు నేను మీ దగ్గర ఉన్నాను, ఈ రోజు మీ దగ్గర నేను వాక్యాన్ని చెప్తున్నాను, ఈ రోజు
నేను ప్రార్థన చేయగలుగుతున్నాను దానికి ଆଜି కారణం ଆପଣଙ୍କର ମଣ୍ଡଳୀ ଠିଆ ହେଇଛି ପ୍ରାର୍ଥନା କରିପାରୁଛି ମାନେ କାରଣ దానికి కారణం ఒకే ఒక్కడు నా ఫ్రెండ్ మార్క్. ସେଇ ବିଷୟ ସବୁ ହେବାକୁ ମୋର ଫ୍ରେଣ୍ଡ ମାର୍କ Praise କାରଣ Lord. ଅଟେ. ହାଲେଲୁୟା. మీరు ଆପଣମାନେ ఇంకొకరి జీవితంలో మార్క్ లా తయారు కావాలని చూస్తున్నారా? ଆପଣମାନେ ମାର୍କ ପରି ଅନ୍ୟମାନଙ୍କ ଜୀବନ ପାଇଁ ଆପଣମାନେ ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି କି? నా జీవితంలో ఎలాగైతే మార్క్ ఉన్నాడో ମୋ ଜୀବନରେ ଯେ ପ୍ରକାର ମାର୍କ ଭାଇ କଲେ మీరు ఇంకో వ్యక్తి జీవితంలో మార్క్ లా తయారవ్వాలనుకుంటున్నారా? ଆପଣମାନେ ଅନ୍ୟମାନଙ୍କ ଜୀବନରେ ମାର୍କ ଭାଇ ପରି ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି କି? అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ଯଦି ସେମିତି ଭାବୁଛନ୍ତି ହାତ ଉଠାନ୍ତୁ. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీ కాలేజ్లో కానీ పని చేసే ఎక్కడైనా కానీ ଆପଣଙ୍କର ସାଙ୍ଗସାଥି ହୁଅନ୍ତୁ, କଲେଜ ఎవరైతే ହୁଅନ୍ତୁ, କାମ ହୁଅନ୍ତୁ. ఏషయ్యను నమ్మరో, ఎవరైతే ఏషయ్య గురించి తెలీదో ଯେଉଁମାନେ କି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ଜାଣିନାହାନ୍ତି, ଯେଉଁମାନେ କି ବିଶ୍ୱାସ କରନ୍ତି వాళ్ళ ନାହିଁ, జీవితంలో మీరు ఒక మార్క్ లాగా తయారు కావాలనుకుంటున్నారా? ସେମାନଙ୍କ ଜୀବନରେ ଆପଣମାନେ ମାର୍କ ଉପରେ ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି କି? ఆయన అదేదో అంటారు చూసారా, నేను అనుకోవచ్చు ఇప్పుడు నా ఫ్రెండ్ ద్వారా నేను ఏసయ్యను నమ్ముకున్నాను. లేదు, ମୋ ସାଙ୍ଗ ଦ୍ୱାରା ମୁଁ ଯୀଶୁକୁ ବିଶ୍ୱାସ କଲି, ఏసయ్య నన్ను ఎన్నుకున్నాడు, ଯୀଶୁ ମୋତେ ଆହ୍ୱାନ କଲେ, ఏసయ్య నన్ను ఎన్నుకున్నాడు, దాని తర్వాతనే నా ఫ్రెండ్ను యూజ్ చేసుకున్నాడు, నా ఫ్రెండ్ను వాడుకున్నాడు. ଯୀଶୁ ମୋତେ ବାଛିଥିବା ହେତୁ ମୋ ଫ୍ରେଣ୍ଡକୁ ସେ ବ୍ୟବହାର କଲେ. ఇప్పుడు మీది ఈ రోడ్ ఉంది కదా, ଏବେ ఈ రోడ్ ఉందా? ఏ ରାସ୍ତା ଅଛି ନା ରୋଡ? ఈ రోడ్ ఉందా? ରୋଡ ଅଛି ନା? ఈ రోడ్ ఉంది కదా, ఇక్కడ ఊరు వచ్చిన తర్వాత రోడ్ వచ్చిందా? రోడ్ వేసిన తర్వాత ఊరు వచ్చిందా? ଆପଣମାନେ ଏଇ ରୋଡ ଆସିଲା ପରେ ଗାଁ ଆସିଲା ନା ଗାଁ ଆସିଲା ପରେ ରୋଡ ଆସିଲା? ఊరు ముందా రోడ్ ముందా? ప్రైజ్ గాడ్. ହାଲେଲୁୟା. యేసయ్యకు నేనే ముందు, ଯୀଶୁଙ୍କୁ ମୁଁ ପ୍ରଥମେ, నా తర్వాతనే రమేష్ను వాడుకున్నాడు. ମୋ ପରେ ରମେଶ ଭାଇକୁ ବା ମାର୍କୁ ୟୁଜ୍ କଲେ. అలాగే మనం ఏదైతే ఉన్నామో ସେଇ ପ୍ରକାର మనము ఇంకొకరి జీవితంలో మార్క్ లాగా పనిచేయాలి. ସେଇ ପ୍ରକାର ଆମେ ଅନ୍ୟମାନଙ୍କ ଜୀବନରେ ମାର୍କ ପରି କାମ କରିବା ଦରକାର. ఎందుకంటే କାହିଁକି ମାନେ ఇందాక పాటలో పాడాము, ଏଥିପୂର୍ବେ మన దేవుడు ఈ ఊర్లో ఉన్న దేవుడు కాదండి, କେବଳ ଏଇ ଗ୍ରାମକୁ ମାତ୍ର ପ୍ରଭୁ ନାହାନ୍ତି, ఈ రాజ్యంలో ఉన్న దేవుడు కాదండి, କେବଳ ଏଇ ରାଜ୍ୟ ପାଇଁ ପ୍ରଭୁ ନାହାନ୍ତି, ఓన్లీ ఒడిశా దేవుడు కాదండి, କେବଳ ସେ ଓଡ଼ିଶାର ପ୍ରଭୁ ନାହାନ୍ତି, ఆంధ్రప్రదేశ్ దేవుడు కాదండి, ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶର ପ୍ରଭୁ ନାହାନ୍ତି. ఆయన సింహాసనం ఎక్కడుందండి? ତାଙ୍କର ସିଂହାସନ କେଉଁଠାରେ ଅଛି? ఆకాశంలో. ସେ ସ୍ୱର୍ଗରେ. ఆయన ఆకాశంలో సారీ ఆదికాండం అనుకుంటా, దాంట్లో రాశాడు ఏంటంటే నా కోసము మందిరాన్ని కట్టేవాడు ఎవరు? ମୋ ପାଇଁ మందిరాన్ని కట్టేవాడు ఎవరు? ନିର୍ମାଣ କିଏ କରିପାରିବେ? ఆకాశము తన సింహాసనము, ଆକାଶ ଆମର ସିଂହାସନ, భూమి తన ଭୂମି పాదపీఠము. ଆମର ପାଦପୀଠ. అంత పెద్ద చర్చ్ కట్టగలుగుతారా? ଏଇ ପ୍ରକାର ବଡ଼ అంత పెద్ద మందిరం కట్టగలుగుతారా? ଏଇ ପ୍ରକାର ବଡ଼ ମନ୍ଦିର ବାନ୍ଧି మన వల్ల ପାରିବେ? అవుద్దా? ଆମ ଉପରେ ହେବ କି? అంత పెద్ద దేవుడు, అంత మహిమగల దేవుడు, అంత సామర్థ్యం ఉన్న దేవుడు, ସେ ଏତେ ମହିମାନ୍ୱିତ ପରମେଶ୍ୱର, ସେ ସାମର୍ଥ୍ୟ ఆయన ముందు ପରମେଶ୍ୱର. మనం చాలా తక్కువ అండి, ఏం లేం మనం. ଆମେ ତାଙ୍କ ଦୃଷ୍ଟିରେ କିଛି ନହୁ, ବହୁତ ଅଳ୍ପ ଅଟୁ. ప్రతిరోజు మనము ପ୍ରତ୍ୟେକ ఆయనకు విరుద్ధంగా మనం పనులు చేస్తాం. ତାହାଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଆମେ ଅନେକ ପ୍ରତ୍ୟେକ ଦିନ ଆମେ କରିଥାଉ. యేసయ్య తన తల్లికి ఏం చెప్తాడు? నా వల్ల కాదు, నేను చెయ్యను. ଯୀଶୁ ତାଙ୍କର ମାତାକୁ କ'ଣ କହିଲେ? ଆମ ଦ୍ୱାରା మనం కూడా అంతే, ଆମେ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର. కానీ କିନ୍ତୁ యేసయ్య ఎలాగైతే తన తల్లి మనసును తెలుసుకున్నాడో, ଯେଉଁ ପ୍ରକାର ଯୀଶୁ ତାଙ୍କର ମାତାର ହୃଦୟକୁ ଜାଣିଲେ, అదే విధంగా మనం కూడా మన తండ్రి మనసును తెలుసుకొని నడుచుకోవాలి. ସେଇ ପ୍ରକାର ଆମ୍ଭେମାନେ ମଧ୍ୟ ଆମମାନଙ୍କର ପିତାଙ୍କର ମନକୁ ଜାଣି ଚାଲିବା ଦରକାର. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాకే స్తుతి ఆరాధన గానాలు పాటలో ଏବେ స్తుతి ఆరాధన గీତରେ నేను అలా చూస్తున్నాను, ఎందుకంటే కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసిన తర్వాత నాకు కనపడేది ఏంటంటే, చాలా నాకు తెలీదు, ମୁଁ ଜାଣେ ନାହିଁ, ମୁଁ స్తుతి ఆరాధన କଲା ବେଳେ ଟିକେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କଲି. మీరు అలాగే కళ్ళు తెరిచి చూడండి, ఈ చుట్టుపక్కల నాకు టోటల్గా
6 కొండలు. కొండలు అంటే ఏంటి? ପର୍ବତ ఇవి ఇదేంటది ఇది? 6 కొండలు కనపడ్డాయి. ମତେ ଆଖି ବନ୍ଦ କରି ଦେଖିଲା ବେଳକୁ 6 ଗୋଟି ପର୍ବତ ଗୁଡାକ ଦେଖାଗଲେ. 6 కొండల్లో 6ଟି ପର୍ବତ ମାନଙ୍କ ମଧ୍ୟରେ 6 కొండల్లో ఇది ఒక పెద్ద కొండ. 6 ପର୍ବତରେ ଏହା ମଧ୍ୟ ଗୋଟେ ପର୍ବତ ଅଟେ. అంటే ఇప్పుడు నేను చూసాను అక్కడ, చూడండి ఒకసారి, ଦେଖନ୍ତୁ ସିଆଡ଼େ బయట చూడండి, ବାହାରକୁ ଦେଖନ୍ତୁ, చుట్టూ కొండలు ఉన్నాయి. ଚାରିପଟେ పର୍ବତ ଅଛି. ఒక పర్వతంలో ఇక్కడ కొండలే ఉన్నాయి, రైట్? ఆ పర్వత గుడాక ଅଛି. కానీ నేను కళ్ళు మూసుకొని నేను ధ్యానం ఇచ్చినప్పుడు నాకు ఒకే దృశ్యం కనబడింది. ఏంటంటే 6 కొండలు ఉన్నాయి, దాంట్లో ఇదో కొండ. ఆ 6 ପର୍ବତ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଁ ଯେତେବେଳେ ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିଥିଲି 6ଟି ପର୍ବତ ଦେଖିବା ମଧ୍ୟରେ ଏହା ଗୋଟିଏ ପର୍ବତ ଅଟେ. ఈ కొండ నుండి అదేదో అంటారు చూస్తున్నారా, యేసయ్య స్తుతి ఆర్ మహిమ ఈ కొండ నుండి అన్ని కొండలకు వ్యాప్తిస్తుంది. అంటే అన్ని కొండలకు ଏହି ପର୍ବତରୁ 6 ଗୋଟି ପର୍ବତକୁ ସ୍ତୁତି ଆରାଧନା ପ୍ରଭୁଙ୍କର ଯାଉଛି. చాలా పెద్ద క్రాస్ చూసాను, ବହୁତ ବଡ଼ ଗୋଟେ କୃଷ ଦେଖିଲି, చాలా పెద్ద క్రాస్. ବହୁତ ବଡ଼ କୃଷ. ఆ సిలువ నుండి ସେହି కృଷରୁ ఆవాజ్ అంటే శబ్దము అన్ని మిగిలినటువంటి 5 కొండలకు వెళ్తుంది. ଏହି ପର୍ବତରୁ ଗୋଟେ ସ୍ୱର ବାହାରି ଏ ବଳକା 5ଟି ପର୍ବତକୁ ଯାଉଛି. నేను అనుకున్నాను, ମୁଁ ଭାବୁଥିଲି ప్రభు ఏంటిది, ପ୍ରଭୁ ଏହା କ'ଣ, నాకేం అర్థం కావడం లేదు. ମୁଁ କିଛି ଅର୍ଥ କରିପାରୁନାହିଁ. ప్రభు చెప్పాడు, ପ୍ରଭୁ କହିଲେ భవిష్యత్తులో ଭବିଷ୍ୟତରେ ఈ చర్చ్కు ఇప్పుడు కిటికీలు లేవు, ଏ చర్ଚ୍କୁ ଖିଟକି ଗୁଡ଼ାକ దర్వాజా లేదు, କିଛି ଦ୍ୱାର ବନ୍ଦ ନାହିଁ. భవిష్యత్తులో భవిష్యత్తుରେ చాలా పెద్ద అభారి అంటే చాలా పెద్ద మహిమ ఈ చర్చ్ ద్వారా ବହୁତ ବଡ଼ ମହିମା ଏ ଚର୍ଚ୍ଚ ଦ୍ୱାରା ହେବ. ఆమేన్. ఎందుకంటే హల్లెలూయా. 5 కొండల్లో ఉన్నటువంటి మనుషులను, ఏ 5ଟି పర్వତରେ ଥିବା మనుష్యମାନଙ୍କୁ ఒక మంచి పద్ధతిలో, ఒక మంచి క్రమంలో, మంచి సేవలో నడిపించడానికి ଗୋଟିଏ ଉତ୍ତମ ପଦ୍ଧତିରେ ଉତ୍ତମ କ୍ରମଘାତ ଭାବରେ ଚଲାଇ ନେବା ପାଇଁ ఈ కొండ, ఈ కలిష, ଏହି ମଣ୍ଡଳୀ, చర్చ్, ଏହି ଚର୍ଚ୍ଚ, ఈ గావ్, ଏହି ଗାଁ, ఈ ఊరు, ଏହି ଗ୍ରାମ, ప్రతి సేవకుడు, ଏହି ଗ୍ରାମରେ ଥିବା ପ୍ରତ୍ୟେକ ସେବକ ମାନେ అంత పెద్ద మహిమ, అంత పెద్ద సామర్థ్యం ଏତିକି ବହୁତ ସାମର୍ଥ୍ୟ ଭାବରେ మీరు చూడబోతున్నారు, ଆପଣ ମାନେ ଦେଖିବାକୁ ଯାଉଛନ୍ତି. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సచ్ముచ్ ଏହା ସତ୍ୟ ଅଟେ. ధన్యవాଦ ధన్యవాద Thank you, Jesus. ధన్యవాద. ఉరఖందర బర శిఖిందే రి 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 ఉరఖందర బర శిఖిందే రి 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 ఓ రఖందర బర శిఖిందే రి 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 ఓలబ్బా శిఖిందే రి రి. थैंक यू लॉर्ड, थैंक यू. धन्यवाद. और मैं कहना चाहता हूँ, ମୁଁ କହିବାକୁ ଯାଉଛି, నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ମୁଁ କହିବାକୁ ଯାଉଛି, నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ମୁଁ କହିବାକୁ କ'ଣ ଯାଉଛି ମାନେ మనము యేషయ్య ఎలాగైతే తన తల్లి మనసును ఎరిగి అద్భుత కార్యం చేశాడో అది ఒక దేవుని వాక్యము, దేవుని చమత్కార, దేవుని అద్భుత కార్యము. ଯେଉଁ ପ୍ରକାର କି ଯୀଶୁ ତାଙ୍କର ମାତାର ହୃଦୟ ଜାଣି କାର୍ଯ୍ୟ କଲେ ତାହା ଗୋଟିଏ ପ୍ରଭୁଙ୍କର କଥା ଅଟେ, ବାକ୍ୟ ଅଟେ. మనం చాలా తక్కువ జనాభా ఉన్నాం, చాలా తక్కువ మనుషులు ఉన్నాం, చాలా తక్కువ సేవకులు ఉన్నారు, చాలా తక్కువ. ଆମେ ଅତି ଅଳ୍ପ ସେବକମାନେ ଅଛୁ, ଅତି ଅଳ୍ପ ବିଶ୍ୱାସୀ ଭାଇମାନେ ଅଛୁ. కానీ మన వెనుక ఉన్న దేవుడు ఎలాంటి వాడండి? କିନ୍ତୁ ଆମ ପଛରେ ଥିବା ପରମେଶ୍ୱର କେଉଁ ପ୍ରକାର ଲୋକ? ప్రతి ఒక్కరు చెప్పండి, మన వెనుక ఉన్న దేవుడు ఎలాంటి వాడు? କି ପ୍ରକାର ଲୋକ? చాలా గొప్పవాడు. ସେ ମହାନ ଅଟନ୍ତି, చాలా గొప్పవాడు. ସେ ମହାନ ଅଟନ୍ତି. ఆయన సింహాసనం, ତାହାଙ୍କର ସିଂହାସନ ఆకాశం. ଆକାଶରେ.
ఆయన పాదపీఠం ତାଙ୍କର ପାଦପୀଠ ఈ భూమి. ଭୂମି ମଧ୍ୟରେ। అంత పెద్ద దేవుడు ସେ ଏତେ ମହାନ మన దేవుడు. ఈ చిన్న ఊరి దేవుడు కాదండి. ଆମର ପ୍ରଭୁ ଏଇ ଛୋଟ ଗାଁର ପ୍ରଭୁ ନାହାନ୍ତି, చిన్న రాజ్యంలో ఉన్న దేవుడు కాదండి. କେବଳ ଛୋଟ ରାଜ୍ୟର ପାଇଁ ఆయన ପ୍ରଭୁ సింహాసనం ନାହାନ୍ତି। ఎక్కడ? ତାଙ୍କର ସିଂହାସନ କେଉଁଠାରେ? ఆయన పాదపీఠం. ତାଙ୍କର ପାଦପୀଠ ఇంత పెద్ద దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమగల దేవుడు ଏତେ మహిమాన్విత ఎక్కడ ପରମେଶ୍ୱର లేడండి. କେଉଁଠାରେ ନାହାନ୍ତି, ఈ సృష్టిలో ఎక్కడ లేడు. ଏଇ ସୃଷ୍ଟି ମଧ୍ୟରେ କେଉଁଠାରେ ନାହାନ୍ତି। ఓ ఆ దేవునికి ఎదురుగా నిలబడే శక్తి ఏది లేదు. ସେଇ ପ୍ରଭୁଙ୍କର ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାର ଶକ୍ତି କେଉଁଠାରେ ନାହିଁ। సైతాన్ కూడా ଶୈତାନକୁ ମଧ୍ୟ తన పని చేయడానికి ఆయన పర్మిషన్ కోసం వెయిట్ చేస్తుందండి. ତାହାଙ୍କର ପରମିଶନ ପାଇଁ ଜଗି ରହିଥାଏ। అంత గొప్ప దేవుడు, ଏତେ ମହାନ అంత ପରମେଶ୍ୱର, గొప్ప దేవుడు. ଏତେ ମହାନ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। హిందీలో చెప్తారు సేనాओं का యెహోవా, ସେ ସୈନ୍ୟାଧିପତି ସଦା ପ୍ରଭୁ, సేనాओं का యెహోవా, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ସେ సైన్యాధిపతి సదా ప్రభు, स्वर्गदूत इतना बड़ा यहोवा, इतना सामर्थ ఆయన పరలోకములో ఎంత గొప్పవాడు, మహోన్నతుడు। అలాంటి గొప్ప దేవుడు మీ వెనకాల ఉన్నాడు। ସେ ମହାନ ପରମେଶ୍ୱର ତୁମ ପଛରେ ଅଛନ୍ତି। ఆమేన్। మీ ఇంట్లో ఉన్నాడు। ସେ ମହାନ ପରମେଶ୍ୱର ତୁମ ଗୃହରେ ଅଛନ୍ତି। మీ జీవితాల్లో ఉన్నాడు। ତୁମର ଗୃହ ତୁମ ଜୀବନରେ ଅଛନ୍ତି। గొప్ప దేవుడు మీ ఊర్లో ఉన్నాడు। ସେ ମହାନ ପରମେଶ୍ୱର ତୁମ ଗ୍ରାମରେ ଅଛନ୍ତି। మీ సంఘంలో ఉన్నాడు। ସେ ମହାନ ପରମେଶ୍ୱର ତୁମ ମଣ୍ଡଳୀରେ ଅଛନ୍ତି। దేవుడే మాట్లాడగలుగుతాడు। ସେଇ ମହାନ ପରମେଶ୍ୱରని କଥା କହୁଛନ୍ତି। మాట్లాడలేడండి। ସେ କେଉଁମାନେ କଥା కాదండి। କାହା ଦ୍ୱାରା ହୋଇପାରିବ ନାହିଁ। మాట్లాడలేడండి। କେଉଁମାନେ କଥା କହିପାରିବେ ନାହିଁ। మీరు మాట్లాడగలుగుతారు। ତୁମେ କଥା କହିପାରିବ। మీరు స్తుతి ఆరాధన ତୁମେ ସ୍ତୁତି చేయగలుగుతారు। କରିପାରିବ। మీరు ତୁମେ ప్రతి ఒక్కరు ପ୍ରତ୍ୟେକ ଲୋକ దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతారు। ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ దేవుని କହିପାରିବ। ఆరాధన చేయగలుగుతారు। ପ୍ରଭୁଙ୍କୁ ଆରାଧନା దేవునికి କରିପାରିବ। మహిమ ఇవ్వగలుగుతారు। ପ୍ରଭୁଙ୍କୁ ମହିମା ଦେଇପାରିବ। మీరు కాకుంటే ఇంకెవరు ఇస్తారు? ତୁମେ ନ ଦେଲେ ଆଉ କିଏ ଦେବେ? మీరు కాకుంటే ఇంకెవరు ఇస్తారు? ତୁମେ ନ ଦେଲେ ଆଉ କିଏ ଦେବେ? వేరే వాళ్ళు ఎవరు ఇస్తారు చెప్పండి? କିଏ ଅନ୍ୟ ଲୋକ ଦେଇପାରିବେ? ఎవరి వల్ల కాదండి, మీ କାହା ଦ୍ୱାରା ହେବ ନାହିଁ, ତୁମ ଦ୍ୱାରା ହେବ। ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, କାହିଁକି ମାନେ ତୁମକୁ ସେ ବାଛିଲେ, మిమ్మల్ని రక్షించే దేవుడు, ତୁମକୁ ରକ୍ଷା କରିବା ପରମେଶ୍ୱର, మీతో ఉండే దేవుడు, ତୁମ ସହିତ ରହିବ ପରମେଶ୍ୱର। సామాన్యుడు కాదండి। ସେ ସାମାନ୍ୟ ନୁହନ୍ତି। చిన్న విలేజ్ లో ఉన్న దేవుడు కాదండి, చిన్న ఊరు దేవుడు కాదండి। ସେ କେବଳ ଛୋଟ ଗ୍ରାମରେ ରହିବ ପରମେଶ୍ୱର ନୁହେଁ। ఆకాశం ఆయన సింహాసనం, ସ୍ୱର୍ଗ ତାଙ୍କର ସିଂହାସନ ଅଟେ। ఆకాశం ఆయన సింహాసనం, ସ୍ୱର୍ଗ ତାଙ୍କର ସିଂହାସନ ଅଟେ। ఆయననే। ସେ ହିଁ। నా కోసం ఒక వాక్యం చదవండి। యోహాను సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 1 నుండి 5 ତାର 1 ଅଧ୍ୟାୟ ତାର 1ରୁ ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుడి యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంకు కలిగెను, సమస్తమును ఆయన మూలంకు కలిగెను। అందరు చెప్పండి, సమస్తమును ఆయన నుండి కలిగెను, ఆయన నుండి కలుగును। ఆమేన్। ఇంకా ముందు చెప్పండి, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయన లేకుండా ఏది కలగలేదండి। హల్లెలూయా। ତାହାଙ୍କ ଛଡ଼ା କିଛି ହେଇନାହିଁ। ఏదియు ଯାହା ବି ହଉ, ଯାହା ନା ହଉ, 6 రోజుల్లో କେବଳ 6 ଦିନରେ మొత్తం భూమండలాన్ని, ఆకాశాన్ని, మొత్తం సముద్రాలని, జీవజంతువుని అన్నిటినీ సృష్టించాడండి। এই 6 ଦିନ ମଧ୍ୟରେ ସମସ୍ତ ଆକାଶ ମଣ୍ଡଳ, ସମସ୍ତ ପଶୁ ପକ୍ଷୀ ସମସ୍ତଙ୍କୁ ସେ ନିର୍ମାଣ କଲେ। ఎన్ని రోజులండి? କେତେ ଦିନ? చెప్పండి, ఎన్ని రోజులు? ସମସ୍ତେ କୁହନ୍ତୁ, କେତେ ଦିନ? 6 రోజులు। 7వ రోజు ఏం చేశాడండి? 7 ଦିନ କ'ଣ କଲେ? 7వ రోజు ఏం చేశాడు? ସପ୍ତମ ଦିନ କ'ଣ କଲେ? 7వ రోజు ఏం చేశాడు? ସେ ସପ୍ତମ ଦିନ କ'ଣ କଲେ? అందరు చెప్పాలి, ସମସ୍ତେ କୁହନ୍ତୁ, విశ్రాంతి తీసుకున్నారు। మనం ఏం చేయాలి ఆ రోజులో? ଆମର ଆଉ ବଳକା 6 ଦିନ, 7వ రోజులో ఏం చేయాలి మనం? ଆମେ ସପ୍ତମ ଦିନ କ'ଣ କରିବା ଦରକାର? ఆయన స్తుతించాలి, ఆరాధించాలి। స్తుతి,
ଆମେ ସ୍ତୁତି ఆరాధన କରିବା ଦରକାର, ଆରାଧନା భక్తి କରିବା ଦରକାର, ଭକ୍ତି, మహిమ ମହିମା, సేవ ସେବା। 7వ రోజు మనది కాదండి, ସପ୍ତମ ଦିନ ଆମର ନାହିଁ, 7వ దినం మనది కానే కాదు, ସପ୍ତମ ଦିନ ଆମର ନାହିଁ, 7వ దినం మనది కానే కాదు, ସପ୍ତମ ଦିନ ଆମର ନାହିଁ। 7వ దినం ఎవరిదండి? ସପ୍ତମ ଦିନ କାହାର? 7వ దినం ఎవరిదండి? ସପ୍ତମ ଦିନ କାହାର? ఎవరిది? କାହାର? ସଦାପ୍ରଭୁଙ୍କର। ఆకాశము, ఆకాశము ଆକାଶ ఆయన సింహాసనము, ସିଂହାସନ ତାଙ୍କର, భూమి ଭୂମି ତାଙ୍କ ପାଦ ପୀଠ। ఆయనది. ఎవరిది? କାହାର? ఆకాశము. ଆକାଶ ఎవరైతే ఆకాశంలో ଯେ କି ସ୍ୱର୍ଗରେ సింహాసనం మీద కూర్చొని ఉన్నారో, ସିଂହାସନରେ ବସି స్వర్గంలో ఉన్నారో, ସ୍ୱର୍ଗରେ ଅଛନ୍ତି, ఆయనదండి. ତାହାଙ୍କର ଅଟେ। రవివారం ఆయనదండి, ରବିବାର ଦିନ ఆదివారం ତାଙ୍କର ఆయనది. ଅଟେ, ରବିବାର ଦିନ ତାଙ୍କର ଅଟେ। ఆయన సేవలో, ତାହାଙ୍କ ఆయన ସେବାରେ, భక్తిలో, ఆయన మహిమలో ତାହାଙ୍କ ଭକ୍ତିରେ, ତାହାଙ୍କ ମହିମାରେ మన జీవితాన్ని ఉంచాలండి. ଆମ ଜୀବନ ରଖିବାକୁ ପଡିବ। మనం అలా చిన్నపిల్లలా చేయొద్దు. ଆମେ ମାନେ ଛୋଟ ପିଲାମାନଙ୍କ నేను ପରି చేయను, କରିବା నా ନାହିଁ। వల్ల కాదు, ମୁଁ କିଛି କରିପାରିବି ନାହିଁ, నా ମୋ ଦ୍ୱାରା టైం ହେବ ఇంకా ନାହିଁ, రాలేదు, ମୋ ଟାଇମ୍ ଆସିନାହିଁ, నేను చేయను, ମୁଁ କରିବି ନାହିଁ, నేను పోను, ମୁଁ ଯିବି ନାହିଁ, నేను పాట పాడను, ମୁଁ ଗୀତ ଗାଇବି ନାହିଁ, నాకు సిగ్గు, ମତେ ଲାଜ, నాకు పాట రాదు, ମତେ ଗୀତ ଆସିବ ନାହିଁ, నాకు ప్రార్థన ମତେ రాదు, ପ୍ରାର୍ଥନା ଆସିବ ନାହିଁ, నేను యేసయ్య గురించి ఎవరికి చెప్పలేను, ମୁଁ నాకు ଯୀଶୁଙ୍କ సిగ్గు, ପାଇଁ କାହାକୁ କହିବା ପାଇଁ ମତେ ଲାଜ ଲାଗୁଛି, నాకు భయం, ମତେ ଭୟ, నేను చేయను, ମୁଁ କରିପାରିବି నేను ନାହିଁ, చెప్పను, ମୁଁ କହିବି ନାହିଁ, నేను చేయలేను. ମୁଁ କରିପାରିବି ନାହିଁ। కాదండి, ଏଇ ପ୍ରକାର ନୁହେଁ, కానే కాదు. ନାହିଁ। మీరు కాకపోతే ఇంకెవరు? ଆପଣ ନଥିଲେ ଆଉ କିଏ କରିବେ? నేను కాకపోతే ఇంకెవరు? ମୁଁ ନଥିଲେ ଆଉ କିଏ କରିବେ? నేను కాకపోతే ఇంకెవరు? ମୁଁ ନଥିଲେ ଆଉ କିଏ କରିବେ? నా మిషన్ ట్రిప్లో ଆମର ମିଶନ ଟ୍ରିପ୍ରେ మిషన్ ట్రిప్ డిస్కషన్ ఎప్పుడైతే జరుగుతుందో, ଯେତେବେଳେ କି ଏଇ ମିଶନ ଟ୍ରିପ୍ ଡିସ୍କସନ୍ ଯେତେବେଳେ ହୁଏ, నా పేరు అనౌన్స్ చేస్తారు. ମୋ ନାମ ଆନାଉନ୍ସ କଲେ, మధు మీరు మిషన్ ట్రిప్ వెళ్ళాలి. ମଧୁ ଭାଇ ତୁମେ ମିଶନ ଟ୍ରିପ୍କୁ ଯିବାକୁ ପଡ଼ିବ। నేను అన్నాను, ମୁଁ କହିଲି నా క్వాలిఫికేషన్, నా జాబ్ గురించి మీకు చెప్పలేదు. ମୋର ଜବ୍ ପାଇଁ ଆପଣମାନଙ୍କୁ କହିନାହିଁ। నేను ఒక జనరల్ మేనేజర్ ఉన్నాను, ମୁଁ ଗୋଟେ ଜେନେରାଲ ମ୍ୟାନେଜର, ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఒక జనరల్ మేనేజర్ ఉన్నాను. ଟ୍ରାନ୍ସପୋର୍ଟ କମ୍ପାନୀରେ ଗୋଟେ ଜେନେରାଲ ମ୍ୟାନେଜର ଭାବରେ ମୁଁ କାମ କରୁଥାଏ। నేను అనుకున్నాను, నేను చేయగలుగుతానా, ମୋତେ ପଠାଉଛନ୍ତି ଯେ ମୁଁ କରିପାରିବି କି? నా వల్ల కాదేమో, ମୋ ଦ୍ୱାରା ହେଇପାରିବ ନାହିଁ ବୋଧେ। నాకు ట్రావెలింగ్ అంటే నాకు నచ్చదు, నాకు సరిపోదు. ମୋତେ ଟ୍ରାଭେଲିଂ ଏ ଯାତ୍ରା ମାନେ ମୁଁ ଇଚ୍ଛା କରେ ନାହିଁ। నేను అనుకున్నాను, ఇంత ట్రావెల్ నేను చేయలేను. ମୁଁ ଟ୍ରାଭେଲିଂ କରିପାରିବି ନାହିଁ ବୋଧେ। ప్రభు నేనేం చేయాలి? ପ୍ରଭୁ ମୁଁ କ'ଣ କରିବି? నేను ప్రార్థించాను. ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି। ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ପ୍ରଭୁ ତୁମେ ହିଁ ମୋତେ ଦେଖିବ। ప్రభు అన్నాడు, ପ୍ରଭୁ କହିଲେ నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ତୁମେ ଯାଅ ମୁଁ ଦେଖିବି। నీకు ట్రావెలింగ్ ఇష్టం లేదు కదా, నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ତୁମେ ଯାତ୍ରା ତ ଇଚ୍ଛା ନାହିଁ, ମୁଁ ଦେଖିବି, ଯାଅ। నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ତୁମେ ଯାଅ ମୁଁ ଦେଖିବି। నేను ప్రభు మీరు చెప్పారని నేను వెళ్తాను. ପ୍ରଭୁ ତୁମେ କହିଲ ତେଣୁକରି ମୁଁ ଯିବି। నేను వెళ్తాను, నేను కలుస్తాను. ମୁଁ ଯିବି। ఏ రోజు నుండి వచ్చానో మీకు విషయం తెలుసో తెలీదు. ଯେଉଁ ଦିନରୁ ଆସିଲି ଆପଣ ଜାଣିଛନ୍ତି କି? ఏ రోజు ఇంటి నుండి బయలుదేరాను, ଯେଉଁ ଦିନ କି ମୁଁ ଗୃହରୁ ବାହାରିଲି, ఆ రోజు నాకు కొద్దిగా భయం ఉండేది. ସେଇ ଦିନ ଟିକେ ଭୟ ମୋତେ ଥିଲା। నిజంగా చెప్తున్నాను, ସତ୍ୟରେ କହୁଛି, నేను ఇంట్లో, ఆఫీస్లో, ମୁଁ ଗୃହରେ, ଅଫିସରେ నేను ఎంత హ్యాపీగా ఉంటాను, ఎంత కంఫర్ట్గా ఉంటాను. ଯେତେ କମ୍ଫର୍ଟ ବା ଯେତେ ଖୁସିରେ ମୁଁ ରହିଥିବି, ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందంటే, ଏଠାକୁ ଆସିଲା ପରେ ମୋତେ ଅର୍ଥ ହେଲା କ'ଣ, ମାନେ నేను ఏదైతే కంఫర్ట్లో ఉన్నానో, ఏదైతే హ్యాపీగా ఉన్నానో, ଯେଉଁଥିରେ ମୁଁ କମ୍ଫର୍ଟ ଭାବରେ ଥିଲି, ହ୍ୟାପି ବୋଲି, ଖୁସି ବୋଲି ଥିଲି, అది నా జీవితంలో ఓన్లీ 1%. ତାହା ମୋ ଜୀବନରେ 1% ହିଁ, నా ଗୋଟିଏ జీవితంలో ఓన్లీ 1%. କେବଳ ମୋର ଜୀବନରେ 1% ହିଁ। ఇక్కడికి వచ్చిన తర్వాత, ଏଠାକୁ ଆସିଲା ପରେ, చాలా మందిని కలిసిన తర్వాత, ବହୁତ ଜଣଙ୍କୁ ମିଳିତ ହେଲା ପରେ, చాలా మంది కోసం ప్రార్థన చేసిన తర్వాత, ବହୁତ ଜଣ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ నేను అనుకున్నాను, ఇదే జీవితం, ଏହା ହିଁ ଜୀବନ ଅଟେ, ఇదే జీవితం, ଏହା ଜୀବନ ଅଟେ, అస్సలైన జీవితం ఇదే అండి. ଏହା ସତ୍ୟ ଭାବରେ ଜୀବନ ଅଟେ।
ఆనందాన్ని ఇచ్చే జీవితం ఇదే అండి. ଆନନ୍ଦ ଦେବା ଜୀବନ ଏହା ହିଁ ଅଟେ। సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే జీవితం ఇదే అండి. ସୁଖ ଏବଂ ଶାନ୍ତିକୁ ଯିବା ଜୀବନ ଏହା ହିଁ ଅଟେ। నేను అనుకున్నాను ମୁଁ ఆఫీస్ లో ଭାବିଲି, హ్యాపీగా ఉంటాను, ଅଫିସରେ ମୁଁ ଖୁସିରେ ରହୁଥିଲି। నేను ఎక్కడున్నాను అక్కడే నాకు బాగుంది, ମୁଁ నేను వెళ్ళలేను. ଯେଉଁଠାରେ ଥିଲି ସେଇଠାରେ ହିଁ ଭଲ ଅଛି ବୋଲି ଭାବୁଥିଲି। కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది କିନ୍ତୁ ଏଠାକୁ ଆସିଲା ପରେ ମୁଁ ଜାଣିଲି జీవితం అంటే ఏంటి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ଜୀବନ ମାନେ କ'ଣ। ଏଠାକୁ ଆସିଲା ପରେ ଅର୍ଥ ହେଲା జీవితంలో ఇంకా ఏం చేయాలి, ଜୀବନରେ ଆଉ କ'ଣ ఇంకా କରିବାକୁ ఎలా ହେବ? ఉండాలి. ଆଉ କି ప్రకార ରହିବାକୁ దేవుని ହେବ? సేవలో ఒక్కొక్క రోజు అండి, ఒక్కొక్క రోజు నేను ఇంతవరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక్కొక్క రోజు నా జీవితంలో చాలా అద్భుతాలు చూశాను. ଗୋଟିଏ ଗୋଟିଏ ଦିନ ମୋ ଜୀବନରେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ ଦେଖିଅଛି। మనం కూడా అలాగే చేయాలి. ଆମେ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର ହେବା ଦରକାର। ఎప్పుడైతే మీ దగ్గర ఈ దేవుని సేవ వస్తుందో ଯେତେବେଳେ କି ପ୍ରଭୁଙ୍କର మీరు కాదనకండి. ଆବଶ୍ୟକ ହେବ మీరు ସେତେବେଳେ వద్దని చెప్పొద్దు. ମନା କରନ୍ତୁ ନାହିଁ, మీరు చేయండి, ଆପଣ କରନ୍ତୁ, చేసి చూడండి. କରି ଦେଖନ୍ତୁ। మీరు ఎలాంటి అనుభవాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుందో. ଏଇ ପ୍ରକାର ଏକ୍ସପିରିଏନ୍ସ ଆସିବ, କି ପ୍ରକାର ଏକ୍ସପିରିଏନ୍ସ ଆସିବ ଆପଣମାନେ ଦେଖିପାରିବେ। ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది ఏంటంటే దేవుడిని మీ పక్కలో నిలబడ్డాడు. ସେତେବେଳେ ଆପଣମାନେ ଜାଣିବେ ଯେ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କର ପାଖରେ ଠିଆ ହେଇଛନ୍ତି। ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది దేవుడు మీ చేతి పట్టుకొని తీసుకెళ్తున్నాడు, କେବେ రా, నేను କେବେ తీసుకెళ్తాను. ଧରିବେ ଭାବିବ ଯେ ପ୍ରଭୁ ତୁମର ହାତ ଧରି ନେବେ। ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది దేవుడు ఇలాగా మిమ్మల్ని ఒక దోస్తు లాగా, ఒక ఫ్రెండ్ లాగా తీసుకొని వెళ్తున్నాడు. ସେତେବେଳେ ଆପଣମାନେ ଅନୁଭବ କରିପାରିବେ ଯେ ପ୍ରଭୁ ଆପଣଙ୍କର ସାଙ୍ଗ ପରି ଧରି ନେଉଛନ୍ତି।